హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు అయితే నేను చేపల పులుసు చేయబోతున్నాను. ఎందుకంటే మమ్మీ వాళ్ళు కొంచెం బిజీలో ఉన్నారనమాట. అయితే నేను హెల్ప్ చేద్దామని అనుకుంటున్నాను. ఇది నా ఫస్ట్ టైం అన్నమాట చేయడం. అయితే చూద్దాం ఎలా అవుతుందో. మీకైతే రెసిపీ చూపిస్తాను, చూడండి. ఇప్పుడైతే ఇవన్నీ ఇంగ్రీడియంట్స్ అన్నమాట. మనము ఫస్ట్ ఉల్లిగడ్డలు తీసుకోవాలి. దాని తర్వాత దీన్ని అంతా వేడి చేసి మళ్ళీ ఇప్పుడు టమాటా, ఉప్పు, కారం, గరం మసాలా, చేపల మసాలా, అల్లం వెల్లిగడ్డ అన్నీ తీసుకోవాలి. ఇవేమో మనము లవంగా, ఇలాచీ గిట అవన్నీ తీసుకొని మనం ఒకసారి గ్రైండ్ చేసుకున్నాం అన్నమాట. ఉల్లిపాయని గ్రైండ్ చేసుకున్నాం అన్నమాట. ఇది ఉప్పు, కారం గిట అవన్నీ ఇడున్నాయి మసాలాస్, కొత్తిమీర, పచ్చిమిరపకాయలు, టమాటా, ఒక నిమ్మకాయ తీసుకోవాలన్నమాట. మనం 3 స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాం అన్నమాట. ఇప్పుడు ఉల్లిపాయ అందులో వేసుకోవాలి. అది వేయించుకున్న ఉల్లిగడ్డ మనం గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా, అది వేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఇది 5 మినిట్స్ వేయించుకున్న తర్వాత ఇందులోకి మనం టమాటా వేసుకోవాలన్నమాట. దీన్ని బాగా మనం వేయించుకోవాలన్నమాట. ఇప్పుడు మనకి ఇలా పసుపు వేసుకోవాలన్నమాట. మళ్ళీ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. కలుపుకున్న తర్వాత కొంచెం కారం వేసుకోవాలి, 2 టీ స్పూన్స్. ధనియాల పొడి వేసుకోవాలన్నమాట, 1 స్పూను. మళ్ళీ గరం మసాలా వేసుకోవాలి. ఉప్పు వేసుకోవాలన్నమాట, 2 స్పూన్స్. దీన్ని మళ్ళీ కలుపుకోవాలి. ఇందులోకి కొత్తిమీర, పచ్చిమిరపకాయలు వేసుకోవాలన్నమాట. వేసుకొని కొద్దిసేపటి వరకు కలుపుకోవాలి. మంచిగా కలుపుకోవాలన్నమాట. చింతపండు పులుసు వేసుకుంటున్నాం అన్నమాట. మనం దాన్ని 10 నిమిషాల ముందు నానబెట్టుకొని పెట్టుకోవాలి. మనం చింతపండు పులుసు వేసుకున్న తర్వాత కలుపుకోవాలన్నమాట బాగా దీన్ని. దీన్ని కొంచెం రుచి చూడాలి, ఎందుకంటే కారం, ఉప్పు ఎలా వచ్చిందో. దాని తర్వాత మనకి ఏం కావాలన్నా అది వేసుకోవాలి. ఇందులోకి మనం కొన్ని నీరు పోసుకోవాలి అన్నమాట. మంట చిన్న ఫ్లేమ్లో పెట్టుకొని మనం దీన్ని కొంచెం మసల పెట్టాలన్నమాట. 5 నిమిషాల వరకు బాగా మసిలిన తర్వాత ఇందులోకి మనం చేపలు వేసుకోవాలన్నమాట. ముందే కలిపి పెట్టుకున్నాం అన్నమాట చేపలని. ఉప్పు, కారం, పసుపు గిట అన్నీ వేసుకొని పెట్టుకున్నాము, అల్లం వెల్లిగడ్డ గిట. అయితే ఇప్పుడు మంచిగా దీన్ని అంతా మిక్స్ చేసుకోవాలి. దాని తర్వాత ఇప్పుడు మనం చేపలకి ఫస్ట్ ఉప్పు, కారం, నూనె, అల్లం వెల్లిగడ్డ అన్నీ వేసుకొని మంచిగా కలుపుకున్న తర్వాత మనము ఒక 1/2 అవర్ దాకా పెట్టుకోవాలన్నమాట. చేపలన్నీ మంచిగా కలుపుకోవాలి, ఎక్కువ కలపొద్దు అన్నమాట, లేదంటే చేపలు ఇరిగిపోతాయి. ఇప్పుడు మనం మెల్లగా కలుపుకోవాలి, సైడ్ నుంచి కలుపుకోవాలి. అది కూడా అట్లా కొత్తిమీర వేసేసుకోవాలన్నమాట. దాని తర్వాత దీన్ని కొంచెం 5 నిమిషాల వరకు మరగపెట్టుకోవాలి. పులుసు అయిపోయిందన్నమాట. ఇప్పుడు నేను తినడానికి తీసుకున్నాను. తిన్నాక టేస్ట్ ఎట్టుందో మీకు చెప్తాను అన్నమాట. చేపల పులుసు ఎంబడే తీయంగానే తినొద్దు, ఒక 30 మినిట్స్ అయిపోయాక తినాలన్నమాట. మేము టేస్ట్ చేసినాక నేను మీకు చెప్తాను. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.